ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధ్రువంగ్ టాకీస్. నేను మీ మాధురి. ఏ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ నేను పొద్దున నుంచి కూడా షూట్ చేయలేదు. ఇది నేను బస్ స్టాండ్కి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను షూట్ చేస్తున్నానండి. మీ అందరికీ తెలిసిందే నేను డైలీ సర్వీస్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఖచ్చితంగా అయితే కనుక 11 అవుతుంది. కంపల్సరీగా ఇప్పుడు మనకి బస్ వస్తుంది. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బస్ స్టాండ్ కూడా ఎవరు అంతలా రావట్లేదు అన్నమాట. మ్యాక్సిమం 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నాం అంతే బస్కి వెయిట్ చేసేవాళ్ళు. ఇదివరకులో అయితే కనుక చాలా అంటే చాలా రష్గా ఉండేది. ఇప్పుడు అంత అయితే లేదండి. యాక్చువల్లీ బస్ అయితే వచ్చేసిందండి. మనమందరం కూడా సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే విండో సీటే కంపల్సరీగా. పైగా ఇంకొకటి ఏంటంటే జోక్, బస్ స్టాండ్లో మొత్తం అందరూ కలిసి 7 మెంబర్స్ ఉన్నాం కదా, ఇంకా విండో సీట్ దొరకపోతే ఏం దొరుకుతుంది, అంతే కదా. అండ్ ఇక్కడ వచ్చేసేసి మీరు నా వాచ్లో చూడొచ్చు, టైం వచ్చేసేసి 11 అవుతుంది. అండ్ 11కి కరెక్ట్గా బస్సు ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా 1 అవుతుందండి. 1కి నేను మా ఇంటికి చేరుకుంటాను. ఎగ్జాక్ట్గా 1 అయింది. ఎగ్జాక్ట్గా 1 అయ్యేసరికి నేను ఇంకా ఇంటికి వచ్చేస్తున్నట్లే. అంటే నాకు ఇంకా టైం ఉందండి. నేను వెళ్ళాల్సిన టైం అయితే ఇంకా ఉంది. మా మమ్మీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేస్తుంది మధ్యాహ్నానికి అయితే. ఇంకా లిఫ్ట్ మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించే ఉన్నాను. అండ్ మా ఫ్లోర్ అయితే కనుక రావడానికి ఇంకా కొంచెం అయితే టైం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ భోజనం చేసేసి మా మమ్మీ మొత్తం కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా తను కూడా డ్యూటీకి వెళ్ళిపోతుంది. తను కూడా మీకు తెలియంది ఏముంది, తను కూడా మంచి బిజీ షెడ్యూల్ తనకు కూడా. అలాంటి టైంలో కూడా నాకు అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి చక్కగా వెళ్ళిపోతుంది. నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి మాత్రమే వచ్చేస్తాను. పెద్ద రిస్క్ అనేది అనిపించదు, ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు కాబట్టి. కొంచెం ఎవరికైనా సరే చాలా రిస్క్ అనేది ఉంటుందండి. నాకు ఇంకా అంత రిస్క్ అనేది ఉండదు, ఎందుకంటే మా అమ్మాయి ఎక్కువ ప్రిపేర్ చేసేస్తుంది కాబట్టి. అండ్ మన ఫ్లోర్ అయితే కనుక వచ్చేసింది. అండ్ నేను ఇంట్లోకి వెళ్ళబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎంటర్ ద డ్రాగన్. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ కీ వేసేసింది. యాక్చువల్లీ కీ ఒక ప్లేస్లో పెడుతుందండి. ఆ కీ ఎవ్వరికి కూడా చెప్పకూడదు, సీక్రెట్ అనే చెప్పాలి, ఎందుకంటే మీరందరూ కూడా వచ్చేస్తారు. అండ్ నాకు తెలియకుండా మీరేమైనా రావచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ నేను అయితే కనుక ఇంట్లోకి ఎంటర్ అయిపోయాను. అండ్ మా మమ్మీ ఏం స్పెషల్స్ చేసిందో నేనైతే చూపిస్తానండి మీకు. అసలు ఏం చేస్తుందంటే ఈరోజు శనివారం కదా, పెద్ద ఏముండదండి, నాన్ వెజ్ ఏముండదు, ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. ఎలా చూసారు కదా ఎంత నీట్గా ఉంచుకుంటుందంటే, నిజంగా చాలా అంటే చాలా నీట్గా ఉంచుంటుందండి. అండ్ ఇది వచ్చేసేసి రైస్. అండ్ ఇక్కడ ఒక 2 చిన్న కత్తుల్లో పెట్టింది బెండకాయ ఫ్రై. నెక్స్ట్ వచ్చేసేసి టమాటా పచ్చడి చేసింది. టమాటా పచ్చడి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. అబ్బబ్బబ్బబ్బా, దాని టేస్ట్ వేరబ్బా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మా మమ్మీ ఆల్రెడీ అయితే కనుక బెండకాయ ఫ్రై చేసింది, మీరు అందరూ చూసారు కదా. ఇంకా బెండకాయ ఫ్రైలోకి మచ్చాగా నేను కొంచెం అట్రాక్షన్గా మజ్జిగలో మిరపకాయలు వేయించుదామని రెడీ చేసే ముందు ఏంటంటే మా మమ్మీకి ఒక ఇన్స్ట్రక్షన్ అండి, ఫ్రిడ్జ్లో కంపల్సరీగా వాటర్ పెట్టాలి. దట్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్ టు మై మదర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏసీ ఆన్ చేసుకోవాలి నేను. ఇంకొకటి ఏంటంటే బయట చూసారు కదా, మామూలుగా లేదండి, ఎండలు మండిపోతున్నాయి. నా హెడ్ అయితే చాలా అంటే చాలా హీట్ ఎక్కువైపోయింది. ఆమ్లెట్ వేసేయచ్చు అన్నమాట, అంత హీట్గా ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేసేయచ్చు ఆమ్లెట్ వేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేను డోర్ క్లోజ్ చేసేసి, విండో డోర్ క్లోజ్ చేసేసి ఇంకా ఏసీ ఆన్ చేసేసుకున్నాను. అండ్ మై ఫేవరెట్ నెంబర్ ఈజ్ 70. దట్స్ మై ఫేవరెట్ నెంబర్. ఎందుకంటే నా ఫేవరెట్ నెంబర్లో అంటే ఏసీలోనే నా ఫేవరెట్ నెంబర్ అండి అది, ఎందుకంటే ఎక్కువ ఏసీ వచ్చేస్తుంది, అందుకని నాకు ఇష్టం అన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ రూమ్ని అలా లీవ్ చేసేస్తాను, ఏసీ ఆన్ చేసి లీవ్ చేసేస్తాను. ఈ లీవ్ చేసే లోపు నేను ఏదైతే మజ్జిగలో మిరపకాయలు ఉంటాయో అవి ఇంకా వేయించడానికి ఇంకా వెళ్తున్నాను అనమాట. ఇంకా డోర్ అయితే కనుక ఇక్కడ క్లోజ్ చేసేసాను, చూసారు కదా, ఏసీ ఆన్ చేసేసి డోర్ క్లోజ్ చేసేసాను. అండ్ అప్పుడు మనకి కూల్నెస్ అనేది సూపర్గా ఉంటుంది, అప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే కనుక నేను వెళ్తున్నాను వేయించడానికి. నెక్స్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దామని చూస్తున్నాను.
చిన్న మూకిడి అండి. ఈ మూకిడికి నాకు మూకుడు అంటే తెలిసిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు ఒక చిన్న పిల్లోడు నాకు ఒక ఫ్రెండ్ మాట. అంటే నేను చిన్నపిల్లనే, తను కూడా చిన్న పిల్లోడే. తన పేరేంటంటే మూకిడి. మూకుడండి. మూకుడు ఏం చేశాడంటే నాకు మూకుడే గిఫ్ట్ ఇచ్చాడు అన్నమాట. నాకు నిజంగా తలుచుకుంటే చాలా అంటే చాలా నవ్వు వస్తుంది. అందుకే నాకు నల్ల మూకుడు అంటే చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నాను. తను ఇచ్చాడని కాదు. ఇంకొకటి ఏంటంటే తను కూడా మూకుడు లాగానే ఉంటాడు. మా మదర్ కూడా నేను కామెంటరీ చేసి నవ్వుతుంది మాట. మా మమ్మీ కూడా అంత బాగా గుర్తున్నాడు. మమ్మీ నీకు గుర్తున్నాడు కదా మూకుడి? పిచ్చమ్మ కొడుకంట. ఓకే దెన్ మూకుడి మాట. నెక్స్ట్ వచ్చేసి మూకుల్లో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇంకా ఏం చేస్తున్నానంటే కొంచెం ఆయిలే వేసుకున్నానండి. వేసుకున్నది మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి ఇందులోకి మజ్జిగలో మిరపకాయలు వేసేస్తున్నాను అనమాట. చూడండి, అదిగోండి మజ్జిగ. అంటే ఎక్కువ ఏం లేదండి, నేను ఒక 4, ఎందుకంటే నాకు గ్యాస్ట్రైటిస్ ఉంది. బికాస్ ఆఫ్ దాట్ నేను ఒక 4 వేయించుకున్నాను అనమాట. ఏదో వేయించుకోవాలి అంతే, ఏదో బెండకాయ ఫ్రైలోకి బాగుంటుంది అని చెప్పేసి వేయించుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి అడ్డొచ్చేస్తున్నాయి మన కెమెరాకి. వీటిని అన్నిటిని కూడా తోసేయాలనిపిస్తుంది నాకైతే. ఉండండి అని చెప్పేసి తోస్తున్నాను. అది క్లిప్ యాడ్ అవ్వలేనట్టుంది. అయితే నెక్స్ట్ చూసారు కదా, నేనైతే కనుక ఇవి వేయించేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే దీని కలర్ వచ్చేసేసి యాక్చువల్లీ బ్లాక్ అయిపోతుంది, ఊరికే బ్లాక్ అయిపోతుంది నాకు. కానీ మూకుడు చూస్తుంటే నాకు ఆ మూకుడే గుర్తొస్తున్నాడు. నిజంగా భలే ఉండేవాడు, మూకుడు లాగానే ఉండేవాడండి. నిజంగా స్టోరీ నాకు భలే అసలు తన బాగుంటుంది, తన పద్ధతి కూడా. నాకు మూకుడే గిఫ్ట్ ఇచ్చాడు మాట. అది ఇంకా మా మమ్మీ ఇంకొకటి ఏంటంటే స్టవ్ ఎంత ఏం చేసినా పర్లేదు, స్టవ్ మాత్రం చాలా అంటే చాలా క్లీన్గా ఉండాలి. తన ప్రాసెస్ అది. అసలు స్టవ్ చాలా క్లీన్గా పెట్టుకుంటుంది. అందుకని నేను వెంటనే తుడిచేస్తున్నాను. తనకి తెలియదు. ఈ వీడియోలో చూసి ఇదిగో ఈ పిల్ల ఇలా చేస్తుంది అనుకుంటుంది కంపల్సరీగా. ఇంకా ఇవి వచ్చేసి మాడిని, పర్లేదులే అడ్జస్ట్ అయిపోతాం. మీకు తెలియంది ఏముంది, మనకు మాడిని అంటే ఏంటో ఫేవరెట్ మాట. ఇంకా పర్లేదని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా ప్లేట్ తీసేసుకొని ఇంకా ఆలస్యం చేయకుండా రైస్ అనేది సర్వ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసేసి టమాటా పచ్చడి మన ఫేవరెట్, అందుకని చెప్పి టమాటా పచ్చడి వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఆ రైస్ తీసుకొని అలాగే మన వాటర్ బాటిల్ తీసుకొని ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా నేను రూమ్లోకి వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడు మన రూమ్ చూస్తే చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కూర్చొని తినాలంటే కనుక అలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా అంత ఎండలో నుంచి వచ్చాం కాబట్టి ఇంత కూల్ అయితే బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. నాకైతే అసలు మైండ్ అయితే సెట్ అవ్వదు. చూసారు కదా, ఫస్ట్ టమాటా పచ్చడి వేసుకొని తినేసేసిన తర్వాత ఇంకా బెండకాయ ఫ్రై ఉంది కదా, మా మమ్మీ ఎలా చేసిందో బాగానే చేసి ఉంటుందండి. నాకు నిజంగా బెండకాయ ఫ్రై అంటే కనుక చాలా అంటే చాలా ఇష్టం. మా మమ్మీ బాగానే చేస్తుంది. అండ్ ఇందులోకి వచ్చేసేసి మనకి మజ్జిగలో మిరపకాయలు సూపర్గా ఉన్నాయండి. నిజంగా నాకైతే బాగా అంటే నచ్చింది. ఫస్ట్ వచ్చేసేసి టమాటా పచ్చడితో తినేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బెండకాయ ఫ్రై అండ్ మజ్జిగలో మిరపకాయలు నిజంగా సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఇంకా మనం ఫినిషింగ్ టచ్గా కర్డ్ వేసుకున్నాం. కర్డ్లో టమాటా పచ్చడి వేసుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇంకా యాజ్టీస్గా హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ వాష్ టెక్నిక్ ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేశానండి. ఇక నేను అంత హ్యాండ్ వాష్ టెక్నిక్ అనేది చేయట్లేదు, నార్మల్ హ్యాండ్ వాష్ అనేది చేస్తున్నాను. అండ్ ఇది కూడా బాగుంటుంది కదా. దీంతో కొంచెం డ్యాన్సింగ్ కూడా వేస్తున్నాను, అంటే నెయిల్స్తో కూడా డాన్సింగ్ వేయొచ్చని దీంట్లో నాకు అర్థమైంది. అది మాట సంగతి.
ఇంకా మన టైం వచ్చేసేసి కరెక్ట్గా 1:30 అయిందండి. అంటే నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. అండ్ నాకు ఇంకా ఏసీ అనేది ఆఫ్ చేసేసుకున్నాను, ఎందుకంటే నేను అస్సలు అంత కూల్నెస్ తట్టుకోలేకపోయాను అనమాట. చాలా అంటే చాలా చలేసేసింది. తర్వాత ఇంకా నేను విండో అనేది ఓపెన్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేను ఫుడ్ అనేది ఇప్పుడే తిన్నాను కదా. యాక్చువల్లీ మీరు అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఫుడ్ తిన్న తర్వాత ఏదో ఒకటి తినాలని చెప్పేసి అనుకుంటా ఉంటాను. మీకు కూడా తెలిసే ఉంటుంది, నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసేసి మా మమ్మీ మిక్చర్ ప్యాకెట్స్ తింటుంది. మా మమ్మీ కూడా సేమ్ నా టైపేనండి, ఏదో ఒకటి తింటానే ఉంటుంది, సేమ్ నా టైపే. అందుకని నేను ఇక్కడ మిక్చర్ తిన్న తర్వాత ఇంకా ఫుల్ స్టమక్ అయింది. అప్పటి వరకు నాకు కొంచెం వెల్త్గానే అనిపించింది నా స్టమక్ అయితే. సూపర్ ఉంది. ఇప్పుడైతే టైం అయింది కాబట్టి మనం యాస్టీస్గా ఇంకా మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా మళ్ళీ మన టైం అయింది, 2 అయిపోయింది. ఇంకా నేనైతే వెళ్ళిపోవాల్సిందే. ఇంకా అది సంగతి. ఎలా ఉంటుందో అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎంత ఎండగా ఉందంటే బయట అంత ఎండగా ఉందండి, నిజంగా తట్టుకోలేకపోతున్నాం ఆ ఎండని. అసలు ఏం చేయాలో ఏంటో, ఎండకి అసలు భయం లేదండి. ఎండకి అంతే, ఇంకేం కాదు. ఎండకంటే భయం లేదు అంతే. ఈ ఎండలో ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఏంటో. చూసారు కదా, ఎండ చాలా అంటే చాలా విపరీతంగా ఉంది. నాకైతే ఈ టైంలో ఏమనిపిస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్ ఎలా అనిపిస్తుంది, అలా ఉంది మాట. ఎండ విపరీతంగా వచ్చింది. ఈవినింగ్ గట్టి వర్షం పడిందండి. వర్షానికి నిజంగా ఎన్ని వాటర్ వచ్చేసినాయో మీరే చూడండి. చూసారు కదండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో. అసలు వర్షం అనేది మామూలుగా పడలేదండి, అన్ని వాటర్ వచ్చేసినాయి. పైగా అన్ని డ్రైనేజ్ వాటర్స్ బ్యాక్. ఇంకా ఇంట్లోకి వెళ్ళి వెంటనే ఫ్రెష్ అయిన తర్వాతే మళ్ళీ మీతో వీడియోతో ఉంటానండి. నేను నిజంగా నన్ను చూస్తే నాకే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మోకాల వరకు వచ్చేసినాయి అండి వాటర్. వీడియో తీస్తూ నేను కూడా పడిపోయాను. అర్జెంటుగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. నా గురించి ఏం తీసుకొచ్చా? అమ్మో నా బంగారు తండ్రమ్మా, నాకు ఇష్టం కదా 5 స్టార్ అంటే. నాకేమంటే ఇష్టం మమ్మీ? 5 స్టార్ అంటే ఇష్టం కదా. ఇంకేం చాక్లెట్స్లో ఇంకేమైనా తింటానా చెప్పు. ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ తింటా? 3 in 1 ఐస్ క్రీమ్. ఎస్, బాగా చెప్పావు. చాక్లెట్ ఇచ్చేయి. మన వ్యూయర్స్ అంతే. చూసారా మా మమ్మీ నా గురించి 5 స్టార్ చాక్లెట్ కొనేసి పాప అలా దాచుకొని కూర్చుంది. నా బంగారు తెల్లమ్మ బాతుగుడ్డు. అండ్ ఒకరోజు మీకు మా మమ్మీని చూపిస్తాను, మా మమ్మీతో పరిచయం చేపిస్తాను. ఓకే దెన్ బాయ్.